వాళ్ళ పిల్లలం అని చెప్పి ఇంకా జగతి రాసిన లెటర్ మహేంద్ర చేతిలో పెట్టేసరికి మహేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి నాన్న రిషి ఈ లెటర్ నీకు అని చెప్పాను, కానీ అమ్మే నాకు రాసిచ్చింది డాడ్ అని చెప్పనేసరికి ఇంకా చాలా సంతోషపడతాడు. మరి మను ఇప్పుడు ఎక్కడున్నాడు అని చెప్పాను, కానీ వస్తాడు డాడ్, ఇప్పుడు ఎండీగా తననే కూర్చోపెడతాను. ఎన్ని రోజులు వసు చాలా స్ట్రగుల్స్ అనుభవించింది కదా, కొన్ని రోజులు వసుధార రెస్ట్ తీసుకుంటుంది, అందుకే మనోనే ఎండీని చేద్దాం అనుకుంటున్నానని చెప్పాను. కానీ మరి శైలేంద్రాన్ని నేను ఏదో చెప్పావంట అని చెప్పనేసరికి ఇప్పుడు చూడండి డాడ్, వచ్చి కూర్చోండి, అంతా మీకే అర్థమవుతుంది అని చెప్పి ఇంకా రిషి అయితే ఆ బోర్డు మీటింగ్లో కూర్చునేసరికి యంగ్ బాయ్ అంటూ ఇంకా మినిస్టర్ అయితే మాట్లాడతాడు. ఇంకా మీరంతా అభిప్రాయాలు చెప్పకలోపే నాకు ఒక ఇంపార్టెంట్ ఫోన్ రావడంతో నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ అని చెప్పి ఇప్పుడు మీ అభిప్రాయాలు చెప్పండి. ఇంకా నేను నిర్ణయం తీసుకున్నాను. మీ అభిప్రాయాల ప్రకారం ఇంకా భూషణ్ ఫ్యామిలీకి మరొక వారసుడైనా అని చెప్పి అనేసరికి మరొక వారసుడైనా నేనే కదా, మిస్టర్ శైలేంద్ర భూషణ్ అని చెప్పు అంటూ మాట్లాడుతూ ఉంటాడు. నేను ఎన్నో కుట్రలు చేశాను, ఎన్నో నేరాలు చేశాను, ఎన్నో ఘోరాలు చేశాను. ఈ ఎండీ పదవి కోసమే నేను ఇంకా బ్రతుకుతున్నాను. చెప్పు రిషి, చెప్పు రంగా చెప్పు అని చెప్పి అంటూ ఉండగానే ఇంక ఈలోపు రిషి చెప్పేయడం అనౌన్స్ చేసేయడం జరిగిపోతుంది. క్లాప్స్ వినిపించేసరికి ఏంటన్నయ్య ఇంకా చూస్తున్నావు, అడుగో ఎండీ సీట్లో కూర్చున్నాడు కదా మను అని చెప్పాను. కానీ ఒక్కసారిగా శైలేంద్ర షాక్ అయిపోతాడు. ఏంటి మను కూర్చున్నాడని చెప్పాను, కానీ అవునన్నయ్య, భూషణ్ ఫ్యామిలీ వాళ్ళ నుంచే కదా ఎండీ సీట్లో కూర్చోవలసింది. మను నా తమ్ముడు, భూషణ్ ఫ్యామిలీకి సంబంధించిన వాడే కదా, అందుకే మనోని ఎండీగా కూర్చోబెట్టాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా శైలేంద్ర షాక్ అయిపోతాడు. నేను ఒప్పుకోను అని చెప్పాను, కానీ ఎందుకు ఒప్పుకోరు అంటూ ఇంకా జ్యోతి ఎంటర్ అయ్యేసరికి ఒక్కసారిగా శైలేంద్ర షాక్ అవుతాడు. అదేంటి జ్యోతి పిన్ని ఇక్కడికి వచ్చింది అని చెప్పి అనుకుంటూ ఉండగానే యువర్ అండర్ అరెస్ట్ శైలేంద్ర అని చెప్పనేసరికి నేను ఏం నేరం చేశాను అని చెప్పాను, కానీ నేరం చేశాను అని ఏకవచనంగా చెప్పకండి, మీరు నేరాలే చేశారు, ఒకటి కాదు చాలా నేరాలు చేశారు. మచ్చుకు కొన్ని వదులుతాను, మా జగతి అక్కను చంపింది మీరేనన్న విషయం సాక్ష్యాధారాలతో దొరికాయి. అలాగే కాలేజీకి వస్తున్న ప్రతి సమస్య మీ వల్లే అని, రిషిని చంపడానికి ప్రయత్నించింది మీరేనని, అలాగే వసుధార్ను కూడా చంపడానికి ప్రయత్నించింది మీరేనని, మా అక్కను మొదట్లో బుల్లెట్తో షూట్ చేసినా చనిపోలేదని, జ్యూస్లో పాయిజన్ కలిపి ఇచ్చింది మీరేనన్న విషయం తెలిసిపోయింది. ఇది చూడండి బావగారు అంటూ ఇంకా ఫణీంద్ర చేతిలో పెట్టేసరికి గుడ్ జాబ్ జ్యోతి, అరెస్ట్ వీడిని అని చెప్పి ఇంకా ఫైల్ చేతిలో పెట్టి శైలేంద్ర చంప చెల్లు మనిపిస్తాడు ఫణీంద్ర. అయితే నువ్వు ఇలాంటి నీచుడువని అస్సలు అనుకోలేదు, పదవి కోసం మనుషులను కూడా చంపేస్తావా, ఇంత దుర్మార్గుడువా అని చెప్పి ఇంకా శైలేంద్రని అయితే ఫణీంద్రే జ్యోతి చేతికైతే అప్పగిస్తాడు. మొత్తానికైతే జగతిని చంపిన కేసులో శైలేంద్రని అరెస్ట్ చేసి తీసుకువెళ్తుంది జ్యోతి. చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చూడడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.